రోజు ఆ కృష్ణ తులసి ఇంటి దగ్గర నువ్వు చెప్పిందంతా నాకు గుర్తుందమ్మా. నీకు పెళ్లి కాకుండానే ఆ కృష్ణ తులసి తమ్ముడి వల్ల నువ్వు తల్లివవ్వడం, దాని ముందే మా తాతయ్య చనిపోవడం అంతా గుర్తుందమ్మా. పెళ్లి కాకుండానే తల్లవ్వడం అంటే ఎలా ఉంటుందో ఒక ఆడపిల్లగా నేను ఊహించగలనమ్మా. ఆ ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు ఎన్ని మాటలు పడుంటావో, ఎంత నరకం అనుభవించుంటావో నేను అర్థం చేసుకోగలను. అప్పుడు ఆడపిల్లగా నీ శరీరమే కాదు, నీ ఆత్మ కూడా చచ్చిపోయి ఉంటుంది. ఇప్పుడు అదే నరకం ఆ కృష్ణ తులసి ఇంటి గుమ్మం దాటి లోపలికి వెళ్ళాలి. అప్పుడు మా తాతయ్య నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తెలిసి ఎంత ఏడ్చుంటాడో, ఎంత నలిగిపోయి ఉంటాడో, ఆ బాధంతా ఇప్పుడు ఆ కృష్ణ తులసి అనుభవించాలమ్మా. అప్పటి నీ ఏడుపు ఇప్పుడు సునాయినకి కన్నీళ్ళవ్వాలి. ఆ ప్రతి కన్నీటి చుక్క కృష్ణ తులసి గుండెల్లో సన్నటి సూదులై గుచ్చుకుంటూ ఉండాలి. రేఖ, నేనెప్పుడు నా పగ తీర్చుకోవడం వరకే ఆలోచించాను. కానీ నువ్వు నీ తల్లి పగ తీర్చుకోవడమే కాదు, నీ తాతగారి మానసిక సంఘర్షణని కూడా చాలా బాగా తెలుసుకున్నావమ్మా. మన కుటుంబం పడిన ప్రతి అవమానాన్ని నీ ఆయుధంలా మార్చుకున్నావు. ఎస్, నువ్వు చేసింది 100% కరెక్ట్. ఇది వరకు నీ తల్లి ఏ ఆడపిల్ల మనసు కష్టపెట్టకూడదనుకునేది. కానీ ఇప్పుడు నా ఆలోచన తప్పని ఆ కృష్ణ తులసి వల్లే తెలుసుకున్నాను. అందుకే నువ్వు చేసిన పనిని సమర్థిస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నావు రేఖ. అత్తయ్య గారు, అమ్మా, మన మాటలన్నీ వినేసి ఉంటుందా? ఐవీఎఫ్ విషయం దీనికి తెలిస్తే ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోతుందమ్మా. నువ్వేం మాట్లాడుకు రేఖ. తనేమంటుందో ముందు విందాం, దాని తర్వాతే మనం మాట్లాడదాం. అత్తయ్య గారు, ఏ తల్లైనా కన్న కూతుర్ని మంచి దారిలో పెట్టాలనే కోరుకుంటుంది. కానీ మీరు మాట్లాడిన మాటల్ని బట్టి రేఖని ఎంత పద్ధతి లేకుండా పెంచుతున్నారో అర్థం అవుతుంది. హాసిని, రేఖకి మీరు చేస్తున్న హితోపదేశం, మీరిస్తున్న సలహా మొత్తం విన్నాను. అది దేని గురించో నాకు తెలీదు. రేఖ ఏం చేసిందో కూడా నాకు తెలీదు. కానీ మీరిలా మాట్లాడకూడదు. అయినా మీ మాటల గురించి నాకెందుకు లేండి. మా అమ్మ మీద మీరెప్పుడు విషమేగా కక్కేది. ఇందులో కొత్త ఉందిలే. కానీ నేను కొత్త విషయం, చాలా సంతోషకరమైన విషయం మీతో పంచుకుందామని వచ్చాను. మేబీ అది మీకంత సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. అసలు విషయం చెప్పు. ఇదిగో, ముందు స్వీట్స్ తీసుకోండి. తీసుకో. ఏంటో స్వీట్లు పంచేంత పెద్ద పండగ. పండక్కి మించిన శుభవార్త. మా వారాహి అక్క నెల తప్పింది.